తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తారని మోసం చేశారని రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం నగరంలో ఓ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న టీయూడబ్ల్యూజే ఐజేయు 3వ రాష్ట్ర మహాసభలకు రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పొంగులేటి అన్నారు. గత ప్రభుత్వం జర్నలిస్టుల స్వేచ్ఛను హరించిందన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు, హెల్త్ కార్డులు యుద్ధ ప్రాతిపదికన ఇస్తామన్నారు. జర్నలిస్టులపై దాడుల గురించి నియంత్రణ చట్టం రూపొందిస్తామని హామీ ఇచ్చారు. మీ సంఘాలకు సంబంధించిన కన్సల్టెంట్ టీములన్నిటినీ వీలైనంత తొందరలో ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టుద్ది ఈ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాను. వీటితో పాటు హెల్త్ కార్డు సబ్జెక్ట్ ఒకటి ఉంది. గతంలో చైర్మన్ గారికి మిత్రులు నన్ను కలిసినప్పుడు చెప్పాను, వివిధ రాష్ట్రాల్లో ఏదైతే ఉందో ఆ పాలసీని మీరు కనుక ఇవ్వగలిగినట్లయితే డెఫినెట్గా దాని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో కేబినెట్లో చర్చించి దానిని కూడా పాత్రికేయ మిత్రులు ఇవ్వటానికి ఈ ప్రభుత్వం ముందంజలో ఉంటుందని కూడా మంత్రిగా నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను.